ఆస్తులు కాపాడబడితే చాలా మంచిది, తొందరగా చేస్తే మంచిది. అది రాజకీయ వివాదం కంటే. సార్ పిఎం సీఎంలను తీసేసే చట్టం ప్రతిపక్షాలు బహిష్కరణ చాలా పెద్దదండి ఇది. వాస్తవంగా ఇంతకుముందు కూడా మనం మాట్లాడాము. రేపు డిసెంబర్ 1 నుంచి లోక్సభ మళ్ళీ సమావేశం అవుతున్న సమయంలో దీనికి ప్రాధాన్యత పెరిగింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టం చాలా అకస్మాత్తుగా తీసుకొచ్చారు. ఎవరైనా సరే 30 రోజుల పాటు జైల్లో వరుసగా ఉంటే, ఖైదులో ఉంటే వాళ్ళ పదవికి వాళ్ళు రాజీనామా చేయాలి. 30 రోజుల తర్వాత కూడా వాళ్ళు చేయకపోతే రాష్ట్రపతి వాళ్ళని తొలగించాలి. మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎవరినైనా సరే. ఇది నిజానికి చాలా తీవ్రమైన విషయం. అంటే ఏ కారణం వల్ల అయినా, సాంకేతిక కారణాల వల్లనో, కొన్ని అనుకోని ప్రతిష్టంభనల వల్లనో ఎవరైనా జైల్లో ఉండే పరిస్థితి రావచ్చు, లేదా మీరే పెట్టవచ్చు. న్యాయస్థానాలకు అప్పుడు సెలవులు ఉండొచ్చు, ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. ఏదైనా కానీ విచారణ న్యాయస్థానం కదా నిర్ణయించాలి. అరెస్ట్ చేసే అధికారం అడిగే పోలీసులకు ఉంది. అంతకు మించిన నిజానిజాలన్నీ న్యాయస్థానంలో నిర్ధారణ కావాలి. ఇప్పుడు కోర్టుల పాత్ర తీసేసి ఎవరైనా ఇన్ని రోజులు జైల్లో ఉంటే చాలు వాళ్ళ పదవిలో నుంచి వాళ్ళని తీసేయచ్చు, డిస్క్వాలిఫై చేయొచ్చు అనేట్టయితే కనుక అసలు ప్రజల ఎంపిక అన్న పద్ధతే తలకిందులైపోతుంది. సరే, మేము ప్రధానమంత్రిని కూడా పెట్టాం కదా అని ఎవరైనా అనొచ్చు. ప్రధానమంత్రిగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉండొచ్చు, కానీ శాశ్వతంగా ఏమి నరేంద్ర మోదీ గారు ఉండరు కదా. సహజంగానే భౌతికంగా చూస్తే కూడా ఎవరు ఒక 100 ఏళ్ళగా కూడా ఉండరు కదా. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోదీ సమస్య కూడా కాదు ఇది. కానీ ఒక పెద్ద రాజ్యాంగ సమస్య ఏంటి? దర్యాప్తు సంస్థలు అనేవి కేంద్రం చేతుల్లో ఉంటాయి. ఇప్పటికే ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో త్రిశూల వ్యూహంతో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అనేది. ఇప్పుడు అంతేందుకు, ఢిల్లీలో ఈ టెర్రరిస్టు దాడి కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగి ఉంటే బీజేపీ ఇలాగే ఉండేది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం గురించి అసలు ఎవరూ మాట్లాడలేదు. శాంతి భద్రతలు కేంద్రం అదుపులో ఉంటాయన్నమాట నిజమే, కానీ వాతావరణం అక్కడ చూడాల్సిందే ఎవరు వాళ్ళే కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, మీరు ఈ బిల్లు ద్వారా ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరత్వం పాలు చేయదలుచుకున్నారు. ముఖ్యమంత్రులను కీలుబొమ్మ మీకు ఇష్టం వచ్చినట్టుగా తొలగించే విధంగా మీరే 4 రోజులు జైల్లో పెట్టి అట్లా చూస్తే జయలలిత జైల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు జైల్లో ఉన్నారు. కారణం ఏదైతేమి ఇప్పుడు 56 రోజులు బయటికి రాలేదు కాబట్టి మేము డిస్క్వాలిఫై చేస్తామంటే అసలు ఏమన్నా చట్టం ఉందా? ప్రజలు మళ్ళీ ఆయన ఎన్నుకున్నారు కదా. నేను తాజాగా చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఓకే, ఆయన మాజీ ముఖ్యమంత్రి అనుకోండి, అది సరే. జయలలిత ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, ఎవరో ఎందుకు, లాలూ ప్రసాద్ యాదవ్ పదవి వదిలేసి భార్యను చేసి బయటపడ్డారు. కాబట్టి ప్రతిపక్ష ప్రభుత్వాలను వేధించడానికి ఒక సాధనంగా ఇది మీరు తీసుకొచ్చారు. అలాగే కేంద్రంలో కూడా మీకు మెజారిటీ తగ్గిపోతూ ఉంది కాబట్టి వేరే పార్టీలు మిమ్మల్ని బలపరుస్తాయి. కాబట్టి ఆ వేరే పార్టీలను ఇబ్బంది పెట్టి, ఒత్తిడి పెట్టైనా బలపరిచే విధంగా చేయడానికి, లోపరుచుకోవడానికి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి పేరు లాంఛనంగా మొక్కుబడి కోసం మాత్రమే పెట్టారు. ఇది ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం. రెండవది, దీని మీద పూర్తి చర్చ జరగకుండానే లోక్సభలో పెట్టి ఎలాగో సెలెక్ట్ కమిటీ చూస్తుంది కదా అన్నారు. మీరు ఆదరాబాదరాగా మీకు నచ్చినట్టుగా చేసి సెలెక్ట్ కమిటీలో పెడితే ఏముంది? ఇప్పుడు సెలెక్ట్ కమిటీని బహిష్కరించాయి ప్రతిపక్షాలు. ఈ సెలెక్ట్ కమిటీకి వెళ్ళడానికి నిరాకరించి అవి బహిష్కరించాయి. ఒక 4 పార్టీలు మాత్రమే ఉన్నాయి ప్రతిపక్షం నుంచి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీకి చెందిన నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఈ విధమైన సిబిఐని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇబ్బంది పెట్టారని ఆరోపించడంలో వైసీపీ వాస్తవంగా గతంలో ముందు ఉండేది. ఇప్పుడు మోదీతో మంచిగా ఉండాలని మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఇందులో ఉన్నారు. మజ్లిస్ వాళ్ళు ఇందులో ఉంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిన మరి అదే నేను చెప్తుంది. ఎక్కడేంటి అంటే అరెస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా అవ్వలేదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు 50 రోజుల పైన ఉన్నా, జగన్ ఉన్నా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 రోజులు జైల్లో ఉంటే ఉండకూడదు. సో అదే అరవింద్ కేజ్రీవాల్ చాలా రోజులు ఉంచారు. అందుకని అది ఉండొచ్చా లేదా, సంతకాలు చేయొచ్చా లేదా, ఇలాంటి చర్చ కూడా చాలా నడిచింది. అరవింద్ కేజ్రీవాల్ చాలా ఫైట్ చేశాడు. జైల్లో ఉన్న ఎందుకంటే రాజ్యాంగంలో ఇంతవరకు ఫలానా విధంగా ఉంటే ముఖ్యమంత్రి పదవి పోతుందని లేదు. ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి రాష్ట్రపతి అనుమతి కావాలి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా తీసేయొచ్చు అంది. ఇది అప్రజాస్వామికమైంది. మామూలుగా పాకిస్తాన్లో మీరు చూస్తారు కదా, మిలిటరీకి నచ్చలేదంటే హఠాత్తుగా ఒకరోజు నవాజ్ షరీఫ్ను తీసేస్తారు. అవును.
ఇంకో చోట తీసేస్తారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయస్థానం కానీ ప్రజా న్యాయస్థానం కానీ 2 విధాలు మాత్రమే తొలగించబడాలి తప్ప పైన ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం చేయడం మొదలు పెడితే అసలు ప్రాథమికంగానే ఈ సూత్రాలు దెబ్బతింటాయని. అందుకని ప్రతిపక్షాలు వెళ్ళలేదు. గతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా బోఫోర్స్ కోసం ఈ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే ప్రతిపక్షాలు దాంట్లో చేరలేదు. ఆ చేరని వాటిలో బీజేపీ కూడా ఉంది అప్పుడు. సార్ కాబట్టి ఇది ఒక తీవ్రమైందే దేశ చరిత్రలో ఇది ఒక సంచలనాత్మకమైన పరిణామాలకు కూడా ఇది దారి తీయొచ్చు. ఓకే సార్, జడ్జిలకు సుప్రీం జలక్ ఇక తేలిపోనుంది.